నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి. సైదాపురం మండలం తూర్పు పొండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడుగా కొండా రామచంద్రారెడ్డి. స్థానిక జ్యోతి కాటా వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. అనంతరం సన్మానాలు. యోగాలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ బెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన శ్రీలక్ష్మి పిఎం రావు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సైదాపురం మండలం తూర్పు పొండ్ల గ్రామానికి చెందిన పొట్టేల రాజకుమార్ గా గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. మృతుడు లైట్ నీలం రంగు బొమ్మలు కలిగిన లుంగి, బిస్కెట్ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. తల తెగిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో మృతుడు ఆచూకీ కోసం రైల్వే పోలీసులు ఆరా తీశారు. కొంత సమయం తర్వాత మృతి చెందిన వ్యక్తి సైదాపురం మండలం తూర్పు పొండ్ల గ్రామానికి చెందిన పొట్టేల రాజకుమార్ గా గుర్తించారు. మృతుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యోగాలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్ బహుకరించారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాతగా శ్రీలక్ష్మి పిఎం రావు వ్యవహరించారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో యోగాలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ద్వారకేష్ అనే విద్యార్థికి 50,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ ను శ్రీలక్ష్మి పిఎం రావు అందజేశారు. సన్మానాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ద్వారకేష్ యోగాలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం వారి తల్లిదండ్రులకే కాకుండా గూడూరు పట్టణానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారని తెలిపారు. రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా సన్మానించుకోవడం సంతోషంగా ఉందని వారు వివరించారు. శ్రీలక్ష్మి పిఎం రావు గారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు యోగా సాధించిన ఒక అబ్బాయికి, ఆ అబ్బాయి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి జీన్స్ లోనే ఉంది వాళ్ళు యోగా. ఎవరికి యోగా తెలియనప్పుడే మురళి గారు గూడూరులో యోగా చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జిమ్ పెట్టుకుని రాజా యోగా చేస్తున్నాడు. ఆ తర్వాత మనవడికి కూడా వచ్చేసింది. అట్లా చూడు, మామూలుగా అన్ని తరాలు రావు, 1-2 ఆగిపోద్ది. ఇలాంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇతను ఎప్పుడు వేస్తే చెట్టు ఒకటి మొలదు. ఆ టైప్ లో అబ్బాయి గిన్నిస్ బుక్, వీళ్ళు రాజా సాధించలేదేమో, ఆ అబ్బాయి సాధించేశారు గిన్నిస్ బుక్ లో మాత్రం. ఒక కరతాళ ధ్వనులు ఆ అబ్బాయి గిన్నిస్ బుక్. పిఎం రావు గారు, శ్రీలక్ష్మి గారు, పిఎం రావు గారు ల్యాప్టాప్ బహుకరిస్తున్నారు. ఈరోజు వారికి రోటరీ క్లబ్ బెస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఈ విధంగా ఎంకరేజ్ చేసే విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేసే విషయంలో మాకు ఒక అసెట్ పిఎం రావు గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, రామ్మోహన్ రావు సార్ కానీ, వీళ్ళంతా మాకు ఒక అసెట్. మరెన్నో ప్రోగ్రాంలు వాళ్ళు ఇవ్వాలని ఈరోజు ఇక్కడ పిలిచేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యోగా మాస్టర్ వాళ్ళ అబ్బాయి ద్వారకన్నారు. ఈ అబ్బాయి గిన్నిస్ బుక్లో అవార్డు తీసుకున్నారు యోగాలో. చిన్ స్టాండ్ 3 minutes. దానివల్ల గిన్నిస్ బుక్లో అబ్బాయి అవార్డు తీసుకున్నాడు. ఇది గిన్నిస్ బుక్లో ఎక్కటువంటి మాటలు కాదు. ఇది మన ఆంధ్రాలోకి, మన గూడూరుకి చాలా గొప్ప పేరు వచ్చింది. మేమందరం కూడా గర్విస్తున్నాము. ఇలాంటి అవార్డు గూడూరుకి గిన్నిస్ బుక్లో అవార్డు ఇచ్చే అబ్బాయి దొరికినందుకు దీని తరఫున ఈ అబ్బాయిని అందరం కలుసుకుని రోటరీ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారి యూనిట్లో అందరం కలుసుకుని ఈ అబ్బాయిని
శాలువాతో ఒక సన్మానం చేస్తూ తనకి ఇష్టమైన ల్యాప్టాప్ కొనుక్కోమని గిఫ్ట్ ఇస్తున్నాము. దాని ద్వారా ఇంకా భవిష్యత్తులో నీకు వచ్చిన యోగా. మాకు లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా జరిగినప్పుడు మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ జరిగింది ఒక గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రామింగ్. అది ఒకే ఆసనాన్ని 3 నిమిషాల 45 సెకండ్ల పాటు ఉండాలి. దాన్ని ఎవరు కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. దాంట్లో పార్టిసిపేషన్ చేసి దాన్ని విన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా మనకు పిఎం రావు గారు ఆయనకి బహుమతి ప్రదానం చేయాలని, ఆయన ఉత్సాహపరచాలని, ఇంకా దీంట్లో డెవలప్ చేయాలని. గూడూరులో మాకు మొదటి నుంచి ప్రతిదానికి సహకరిస్తున్నారు, ఇస్కాన్కి సహకరిస్తున్నారు, చాలా వాటికి సహకరిస్తున్నారు. చాలామంది చదువులకి వీటిలన్నింటికి వీళ్ళు మొదటి నుంచి సహకరిస్తున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా ఉత్సాహపరిచి ఇంకా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళ ఆహ్వానాన్ని మాకు అందజేశారు. వరల్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం జరిగింది. ఇటువంటి ఎన్నో పథకాలు సాధించిన తర్వాత ఎంతో కష్టతరమైనటువంటి యోగాలో 3 నిమిషముల పాటు ఒక ఆసనం వేసి దానిని గిన్నీస్ బుక్ రికార్డులో సాధించడం చాలా సంతోషించే విషయం. అటువంటి వారిని ప్రోత్సహించడంలో మన రోటరీ క్లబ్ గౌరవనీయులు పెద్దలు శ్రీలక్ష్మి గారు మరియు మేడం వారి యొక్క అత్తగారైనటువంటి పిఎం రావు గారు ఇద్దరు ఎంతో సహాయ సహకారం అందించాలన్న సౌజన్యంతో సారు ఇదివరకు కూడా పిల్లలకి పౌష్టికాహారం కింద ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక బాబుకి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మరియు ఈ బాబుకు కూడా. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, తాళ్ళూరు శ్రీనివాసులు, సన్నత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, గిరిబాబు, డివి సుబ్రహ్మణ్యం, రామ్మోహన్, హరినాథ్ రెడ్డి, కోటా కృష్ణ, కోదండ రామయ్య, శ్రీనివాసరావు, కట్టా మురళీకృష్ణ, కట్టా రాజా తదితరులు పాల్గొన్నారు. సొసైటీ చైర్మన్ పదవి చిలకూరులో తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డి తెలిపారు. చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడిగా కొండా రామచంద్రారెడ్డి ఎంపిక కావడంతో జ్యోతి కాటా వద్ద పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడిగా కొండా రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. దీంతో స్థానిక జ్యోతి కాటా వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రామచంద్రారెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు గ్రామంలో టీడీపీ బలోపేతాన్ని కృషి చేస్తూ ఏ ఎన్నిక వచ్చినా భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించేందుకు కొండా రామచంద్రారెడ్డి దోహదపడుతున్నారని కొనియాడారు. కష్టానికి తగ్గ ఫలితంగా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్, గంగా ప్రసాద్, నానాజీలు ఈ పదవిని ఆయనకు కట్టబెట్టడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. చిల్లకూరు గ్రామంలో పిఐసిసి ప్రెసిడెంట్ గా కొండా రామచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. అలాగే పార్టీ పదవులు అనేటివి అనుకోకుండా కష్టపడ్డ వాళ్ళకి వస్తాయనేది నిదర్శనంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. పనిచేసినప్పుడు ఎప్పటికైనా సరే ఈరోజు రాకపోయినా రేపైనా పదవి అనేటివి వస్తుంది. పదవి కోసం పనిచేసింది కాదు, పని చేసిన తర్వాతే పదవి వస్తుంది. అలాగే అట్నే ఈరోజు కొండా రామచంద్రారెడ్డి గారికి ఈ పదవి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని అందరినీ చిలకూరులో ఏకతాటిగా నడిపించి తెలుగుదేశంకి మేము ఇప్పుడు 3 ఎలక్షన్ నుంచి మెజార్టీ వస్తుంది కాబట్టే ఈరోజు పదవి అడిగేదానికి పదవి ఇచ్చేదానికి ఆయన అర్హుడైనాడు. అలాగే మన ఎమ్మెల్యే గారు సునీల్ గారు ఆధ్వర్యంలో ఆయన బాగా ఈ చిల్లకూరుని ఇచ్చేసి, అలాగే మా గంగాప్రసాద్ సారు, అలాగే మా నానాజీ గారు ఎంతో కృషితో ఈరోజు చిల్లకూరు గ్రామం ఒక ఇదిలో నిలబడి ఉంది. మా చిల్లకూరులో ఈరోజు కూడా అంతరావు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించిన ఘనత మా నాని గారికి, మా గంగాప్రసాద్ సార్కి, మా ఎమ్మెల్యే గారికి ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే ఇంకా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో చిల్లకూరుని ముందుకు తీసుకుపోతామని ఇప్పుడు పదవి ఇచ్చిన రామచంద్రారెడ్డి గారికి కూడా కష్టపడే ఇది ఉంది కాబట్టి ఈరోజు పదవి దక్కింది. అందుకని అందరం కలిసి మరి రామచంద్రారెడ్డిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా కార్పెంటర్ వృత్తిని జీవనం సాగిస్తున్న తమకు హిందీ వారి కారణంగా జీవనోపాధి కోల్పోతున్నామని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గూడూరు కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని
తాళమ్మ దేవాలయం వద్ద వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు బిల్డర్లు, బేల్దార్లు, ఇంజనీర్లు హిందీ వారికి మద్దతు ఇస్తున్నందువల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని పంపించి తమకు జీవనోపాధి చూపించాలని కోరారు. గూడూరు పట్టణంలో కార్పెంటర్ బ్రదర్స్ గత చిన్నప్పటి నుంచి అంటే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ ఇదే పని నమ్ముకొని ఉన్నారు. కానీ రాను రాను పనుల మార్పులు, మెటీరియల్ మార్పుల వల్ల చాలామంది ఈ ఒక ఫ్లైవుడ్లో కెమికల్స్ వాడడం వల్ల చాలామంది బ్రదర్స్ చనిపోయారు క్యాన్సర్ వచ్చి. ఇప్పటికి దాని గురించి ఎవరు పట్టించుకోలేరు. అయినా కానీ ఈ పని వదులుకోకుండా మేము పని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇది నమ్ముకొని చేస్తాం కాబట్టి ఇంక వదులుకోలేకున్నాం. అలాంటిది ఈ పనులు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఎంటర్ అయి ఉన్నారు. వాళ్ళు వచ్చాక మాకు పనులు ఫుల్గా డల్ అయిపోయాయి. గూడూరు కార్పెంటర్ సంఘం మాకు చాలా విపరీతంగా ఉంది, పరిస్థితి బాగలేదు. మా పనులు మొత్తం హిందీ వాళ్ళు చేస్తున్నారు. హిందీ వాళ్ళు వచ్చి వాళ్ళే పనులు ఒప్పుకొని మన బిల్డర్లు కానీ బేల్దారుల మేస్త్రులు కానీ మా గురించి అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పాత యూనియన్ ఒకటి ఉంది, ఆ యూనియన్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా బతుకు తీరు మా చేతుల్లో నుంచి జారిపోతుంది. ఇంజనీర్లు కావచ్చు, బేల్దార వాళ్ళు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, హిందీ వాళ్ళకి పనులు ఇస్తున్నారు. వాళ్ళు పనులు ఒప్పుకొని వాళ్ళే చేస్తున్నారు. మా బతుకు తీరు చూపించమని మేము మీడియా మేము పుట్టుకతో కార్పెంటర్లుగా మేము పుట్టుకతోనే 45 సంవత్సరాలుగా మేము పిల్లకాలప్పటి నుంచి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాము. ఈ పొద్దు ఎక్కడి నుంచో దేశాల నుంచి, యూపీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏదో కార్పెంటర్ వర్క్ చేస్తూ రూపాయి తక్కువగానో ఎక్కువగానో వాళ్ళ ఇదిగా చేసుకొని పోతున్నారు. కానీ స్థానికులుగా ఉండి పుట్టుకతో మా కులవృత్తిని మేము కోల్పోతున్నాము. కానీ దాని గురించి గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దాని గురించి కొంచెం చర్యలు తీసుకొని మాకు పనులు లేకుండా మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు రూపాయి పావలాకి ఏదో వాళ్ళకు దోచినట్టు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచి మేము పుట్టుకతో పుట్టి కులవృత్తితో ఉండి మేము ఖాళీగా ఉండి పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాము. ఇది గవర్నమెంట్ గారు చర్యలు తీసుకోకపోతే మేము అనేక దృష్టి తీసుకొని మేము అనేక ఉద్యమాలు చేసి ఉధృతంగా చేయాల్సి వస్తుందని మేము గవర్నమెంట్కి విన్నవిస్తున్నాం. ఇదే విధంగా సూళ్ళూరుపేటలో కావచ్చు, చుట్టుపక్కల మన జిల్లాల వారీగా అందరూ కార్పెంటర్ అసోసియేషన్స్ అందరూ ఇదే విధంగా ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ ప్రవృత్తి ప్రకారం అందరూ ఎవరెవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని పునరుద్ధరించాలనేసి కోరుకుంటున్నాం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 6వ టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. గూడూరులోని సనత్ నగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన ఈ సమావేశానికి 20 మండలాల నుండి జట్ల బాధ్యులు పాల్గొన్నారు. క్రికెట్ పోటీల విధి విధానాలపై సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ వివరించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా, మొల్లేసింగ్, షేక్ బాబర్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సీనియర్ క్రీడాకారులు మునిభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 6 ఏళ్ల క్రితం 6 టీములతో మనం స్టార్ట్ చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం టీములను పెంచుకుంటూ ఈరోజు 20 మండలాలు అంటే మొత్తం తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా ఆ మూల నుంచి ఈ మూల దాకా క్రీడాకారులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎందుకంటే ఈ టీసీఎల్ ప్రాముఖ్యత ఏంటంటే చాలా సరదాగా స్పోర్టివ్గా అందరూ అంటే ఇంచుమంది ఒక 300 మంది గవర్నమెంట్ ఉపాధ్యాయ క్రీడాకారులు కలుసుకొని సరదాగా ఒకరికొకరు సంతోషంగా మనం ఆలింగనం చేసుకొని అదేవిధంగా స్పోర్ట్ గ్రౌండ్లో దిగిన తర్వాత మళ్ళీ అది వేరే విషయం. ఈ లోపల మనందరం కూడా సరదాగా ఒకరికొకరు అంటే చాలా మండలాల వాళ్ళు కూడా మనకు కూడా తెలిసి ఉండరు. స్నేహభావం మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో చేసేదానికి అంటే నాకు వచ్చిన మొదటి ఆలోచన కూడా ఏంటంటే ఫస్ట్ ఈ 6 మండలాలను కలుపుదాము, ఒకరికొకరికి భేదాభిప్రాయాలు లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో దీన్ని చేసాము. తర్వాత మా మిత్రులు కొంతమంది కొన్ని దూర ప్రాంతాల్లో వాళ్ళు కూడా అడగటం జరిగింది. వ్యయప్రాయాలు కూడా అంటే కొంత మాకు సమయం ఎక్కువైనా కూడా మన వాళ్ళ కోసం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎన్ని మండలాలైనా సరే మనం చేసేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చింది. దానికి అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ, ఎందుకంటే ఈ టీసీఎల్ అనేది ఒక కుటుంబం, టీసీఎల్ కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని దీన్ని ఇంకొద్దిగా మెరుగ్గా అంటే నాకు తెలిసి ఈ 4-5 రాష్ట్రాల్లో
ఎక్కడ చేయనటువంటి అంత హుందాగా ఉంటుంది మన టోర్నమెంట్ కూడా, మామూలుగా ఉండదు. అక్కడ చాలా హుందాగా ఆ టోర్నమెంట్ జరుగుతూ నేషనల్ లెవెల్లో మనం ఈ టోర్నమెంట్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ 6వ సంవత్సరం కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున దిగ్విజయంగా అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంట్లో భాగంగా కొంతమంది అంటే దీని మీద సహకారం అంటే నేను తరచుగా ఇప్పుడు మా మురళీ సింగ్ అయితేమి, మా బాబర్ అయితేమి, పీడి కర్మల గురించి మీకు చెప్పనక్కర్లేదు, మా కర్మల గారు, అదేవిధంగా ఇప్పుడే గూడూరు బాయ్స్ హై స్కూల్ కూడా మా భాస్కర్ కూడా వచ్చాడు కాబట్టి ఆయన కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఆగస్టు ఎండింగ్లో మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా ఎప్పుడు పిల్లల్ని ఆడిపించే టీచర్లు తానే పిల్లలాగా మారి ఆడుతున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం మా టీచర్లకు లభించడం, తద్వారా 20 మండలాల్లో ఉన్నటువంటి టీములందరూ కూడా దాదాపు 250 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం, 20 మండలాలు 2 జిల్లాలు వెరసి మొత్తం 300 మంది దాకా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రన్న గారు చాలా ఉత్తమమైనటువంటి ఆలోచనలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ క్రీడలను పెంపొందించడంలో తన వంతు పాత్ర ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు కేవలము ఉపాధ్యాయులుగానే కాకుండా మరి వాళ్ళకి ఆట విడుపు అనేది ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మరి మా అధ్యక్షులు వారు ఒక చక్కని ప్రణాళికతో ఈ టోర్నమెంట్ని 6 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో శ్రీ చైతన్య ప్రిన్సిపల్ మా మిత్రులు శ్రీ శ్రీనివాసులు గారు, అదేవిధంగా సీనియర్లు అయినటువంటి మా భాస్కర్ అన్న గారు, అదేవిధంగా బాబర్, మురళీ సింగ్ అన్న గారు, వీరందరూ కూడా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించే క్రమంలో అందరి సహాయ సహకారాలతో 20 మండలాల మరి జట్టు యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు ఈ యొక్క టోర్నమెంటు ఆగస్టు 30. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు రుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वं प्रतिष्ठितः नीलतो इदमध्यस्याक्षर्याजा గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మన్నూరు ప్రసాద్ రెడ్డి, శైలజ, ప్రవీణ్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి. సైదాపురం మండలం తూర్పు పొండ్ల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడుగా కొండా రామచంద్రారెడ్డి. స్థానిక జ్యోతి కాటా వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. అనంతరం సన్మానాలు. యోగాలో గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ బెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన శ్రీలక్ష్మి పిఎం రావు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ, పొందు సేవ. కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.